చంద్రబాబు నాయుడు చాలా బెటర్, మళ్ళీ వైసీపీ వస్తుంది. జగన్ అయితే మళ్ళీ జనాలు అందరమే బాగుపడతాం. నా పిల్లలు ఇద్దరిని ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికా పంపించాడు. అలాంటి మహానుభావుడు. డబ్బు ఉన్న వాళ్ళు వీళ్ళకన్నా పేదోళ్ళకైతే చాలా పర్ఫెక్ట్గా ఉంది పరిపాలన. 30 పార్టీలు వచ్చిన వ్యవసాయం చెప్తాను కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చినా బంగారం అండి, అది మామూలుగా ఉండదు సార్. రెప్పరెప్పలు ఆడుతూ చూడండి, మళ్ళీ మీరే 10 పార్టీలు కలిసి వచ్చినా ఆయన కొట్టలేడు. ఇంకా జగన్కే వేస్తాం మేము. జగన్కి ఎందుకని చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి వద్దనుకుంటున్నావు? ఏం బాబు, ఎందుకంటే జగన్ ప్రతిదీ కూడా పిల్లలకి స్కూల్ పిల్లలకి డబ్బులు అన్నీ వేస్తున్నారు. మరి పెద్దవాళ్ళకి చేయవత డబ్బులు అన్నీ వేస్తున్నారు. వేస్తే మేము జగన్కే వేద్దాం అనుకుంటున్నాం. జగన్కే. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా? జగన్ పార్టీ నుంచి అంటే ఎవరు పోటీ చేస్తున్నారు? వైసీపీ పార్టీ నుంచి ఎవరిని నిలబెట్టారు? జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గుడివాడ అమర్నాథ్ని నిలబెట్టారు కదా ఎమ్మెల్యే అభ్యర్థిగా. గెలుస్తాడా? గెలుస్తారు బాబు. గుడివాడ అమర్నాథ్. అవును. తెలుగుదేశం పార్టీ నుంచి పల్లా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు, ఆయన గెలవడంటావా? గెలడు బాబు, ఎందుకంటే జగనే గెలుస్తాడు. చాలా బాగుంది, ప్రజలకు చాలా చేశారు. వైజాగ్ గాజువాక్లో మా అమర్నాథ్ గారు వచ్చేస్తారు ఇక్కడ. అంటే ఆయన పరిపాలన బాగుందని మేము అనుకుంటున్నామండి. అంటే ఆయన మొన్నటిదాకా అనకాపల్లిలో చేశారు, ఇక్కడ గాజువాక్ కూడా వస్తే చేస్తారని మాకు నమ్మకం ఉంది. అంటే ఎమ్మెల్యే మీద కాకపోయినా మా జగన్ అన్న మీద నమ్మకం. పరిపాలన బాగా అన్నీ వస్తున్నాయి, అన్ని పథకాలు వస్తాయి. మా పాప క్యాన్సర్ వస్తే ఆరోగ్య 10 లక్షలు ఇచ్చాడు. మా పాప క్యాన్సర్ వస్తే 10 లక్షలు ఇచ్చాడు. ఇంకా అందుకంటే నెంబర్ 1 అయ్యాల. గత ప్రభుత్వమే బెటర్. అది చంద్రబాబు నాయుడు చాలా బెటర్. చంద్రబాబు నాయుడు చాలా బెటర్, మళ్ళీ వైసీపీ వస్తుంది. అందులో ఏం డౌట్ లేదు. ముగ్గురు కలిసినా ఎవరో జగన్ ఏమి చేయలేరు. సార్ ఇప్పుడు గాజువాకలో వైసీపీ ఇక్కడ గురించి తెలియదు మనకి. ఏదన్నా జగన్ చూసే ఓట్లు వేస్తారు, జగన్ పథకాలను బట్టి. అది అమర్నాథ్ గారికి ఎలా ఉంటుంది ఇక్కడ? బాగానే ఉంటుంది. ఆయనకైనా బాగా జగన్ చూసేస్తారు. అమర్నాథ్ నార్మల్ నిలబడుతుంది తప్ప జగన్ చూసేస్తారు ఓట్లు ఎవరైనా. ఎక్కడైనా స్టేట్ వైజ్గా అంతే. మళ్ళీ జగన్ వస్తాడు. అదే డౌట్లు. ముగ్గురు కలిసి ఏమి చేయలేదు జగన్, సింగిల్గా సింహం అంతే. అదనమాట. అయినంత అలా ఉంటుంది. సూపర్గా ఉంది, మంచిగా ఉంది. మళ్ళీ అయినా రావాలి. మీకేం పథకాలు వస్తున్నాయి? అమ్మఒడి వస్తుంది, తర్వాత 45 సంవత్సరాలు వస్తుంది, తర్వాత ఇల్లు ఇచ్చారు. చాలా బాగుంది. ఇల్లు ఇచ్చారా? ఎక్కడ పోతాయి? ఇస్కలంపేట. గాజువాకలో వైసీపీ తరఫున ఏర్పాటు చేస్తారు, టీడీపీ తరఫున ఏర్పాటు చేస్తారు. టీడీపీ తరఫుని పల్లా శ్రీను, గుడివాడ అమర్నాథ్. ఎలా ఉంటుంది అంటారు ఆయన? ఆయన చాలా బాగుంటుంది. ఎవరికి? వైసీపీ. టీడీపీ అనవసరం. గాజువాకలో ఎవరు గెలుస్తారు? ఆయనే గుడివాడ అమర్నాథ్ గెలుస్తాడు పక్కా. ఏంటి అంత నమ్మకం అంటే? మాకు అందుకే ఎంతోమంది ఎన్నాళ్ళు బట్టి చూస్తాను, కానీ అలాంటి పరిపాలన లేదు. ఇప్పుడు పరిపాలన చాలా బాగుంది. నేను చిన్నప్పటి నుంచి చూశాను. ఈ పరిపాలన చాలా బాగుంది, చాలా బెస్ట్. గాజువాకలో మళ్ళీ ఇంకోసారి ఎవరు గెలుస్తారు ఇక్కడ? వైసీపీ పక్కా. సార్ జనసేన టీడీపీ బీజేపీ కలిసి వస్తారు, ఎవరికి లాభం ఉంటుంది అంటారు? ఎవరు వాళ్ళు కలిసి రావడానికి రీజన్ చెప్పాలి. ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఒకటి ఉంది. బీజేపీ, జనసేన, తెలుగుదేశం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేయడానికి బీజేపీ రెడీగా ఉంది. దానికి వీళ్ళందరూ ఆమోదయోగం అయితేనే కదా ఇక్కడికి వచ్చేది. అంటే పల్లా శ్రీనివాసరావు అనేవాడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేయడానికి ఎగ్రీ. మీరు అమ్ముకోండి, మా ఇష్టం, మీ ఇష్టం, మీరు ఏదైనా చేసుకోండి, నాకు మాత్రం ఎమ్మెల్యేగా చేయండి అనే కాన్సెప్ట్ మీదే పోటీ చేస్తాం. అంతే కదా దాని అర్థం. దానికోసం మరి ఆ ప్రభావం ఎవరికి ఎంతవరకు ఉంటుందంటారు? ఎవరి మీద ఉంటుంది? స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు కానీ ఎంప్లాయీస్ కానీ ఎప్పుడూ కూడా, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఎవరైతే దొంగ దీక్షలు చేసి మొన్నటి వరకు మీకు తెలిసే ఉంటుంది, స్టీల్ ప్లాంట్ కోసం పల్లా శ్రీ నిరాహార దీక్ష చేశానని ఏదో కబుర్లు చెప్పాడు. ఇప్పుడు అదే బీజేపీతో పొత్తులో ఉన్నాడు, అదే జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు. నిర్వాసితులు, ఎంప్లాయీస్ ఒకసారి ఆలోచన చేసి పల్లా శ్రీని గారికి బుద్ధి చెప్పాలి. జగన్ గారి పరిపాలన అంటే ప్రజెంట్ బాగానే ఉంది, మరి తర్వాత ఎలా ఉంటుందని చూడాలి. గాజువాకలో ఎవరెవరు పోటీ చేస్తున్నారు సార్? ఏ పార్టీ? వైసీపీ తరఫున ఎవరు పోటీ చేస్తున్నారు? టీడీపీ తరఫున ఎవరు పోటీ చేస్తున్నారు? వైసీపీ తరపున అమర్నాథ్, టీడీపీ తరపున పల్లా శ్రీను. గుడివాడ అమర్నాథ్ గారికి ఎలా ఉంటుంది సార్ వైజాగ్లో? మరి వైజాగ్లో ఎలా ఉంటుందని తెలియదు సార్. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు కూడా ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేస్తారని చెప్తారు. ఎలా చేస్తారు? అప్పుడు ఎలా ఉంటుంది సార్? అప్పుడు బాగానే ఉండిద్ది.
సార్ ఇప్పుడు ఇక్కడ వైజాగ్ ఇప్పుడు గాజువాకలో ఎవరు గెలిచే అవకాశం ఏంటంటే ఇద్దరు సమానంగా వస్తారమ్మా. అంటే మీ అభిప్రాయం ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఎవరు గెలిస్తే బాగుంటుందని మేము చెప్పలేము, ఎందుకంటే ఇద్దరు లోకల్ పర్సన్లే. ఎలా ఉంది జగన్ గారి పని? జగన్ గారి పరిపాలన అన్ని విధాలుగా బాగుందండి. ఈరోజు ఆటో వాళ్ళు శుభ్రంగా బతుకుతున్నారంతే. నిజంగా ఫ్రీగా 5 సంవత్సరాలు పెట్టి శుభ్రంగా బతుకుతున్నాము అంతే ఆటో వాళ్ళమే. ఈరోజు ప్రతి 5 సంవత్సరం ఇచ్చిన డబ్బులు ఎట్టా ఏ దేవుడి దేవాల ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నాం. ఆ ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నాం. 6 లక్షల ఆటోలు అనుకోండి, 6 లక్షల అంటే ఒక్కొక్క ఆటోలోనే మా ఇంట్లోనే 4 ఓట్లు ఉన్నాయి. అవునా, నువ్వు కానీ ఆయనకు ఓటేసాను బస్సు ఫ్రీయే, మనం ఎలా బతుకుతామే, నువ్వు అలా ఓటు ఎలా వేసేస్తావా, అంతే కదండి. నువ్వు ఓటు వేసేవానికి మన ఆటో మీద మనం బతకాలా అనేసి కొద్దిగా ఫీలింగ్ ఉంటుంది. గాజువాకలో అమర్నాథ్ గారు వైసీపీ తరఫున పోటీ చేస్తారు, టీడీపీ తరఫున పల్లా శ్రీనివాస్ గారు పోటీ చేస్తారు. ఎవరు గెలిచే అవకాశం? మరి ఆ విషయం మనకు తెలియదు. ఆ సర్వేలో ఎవరు గెలిస్తే బాగుంటున్నారు ఇక్కడ? మరి జగన్ వచ్చుతాడని చెప్తున్నాను కదా. రాజు మొత్తం అంతా జగన్ వస్తాడు, మీరు ఏం భయం అవసరం లేదు. జగన్ పరిపాలన బాగుంది. బయటికి అలాగ అందరూ అంటున్నారు, అందరూ అన్నా సరే అది అవ్వదు, అందరికీ తెలిసిందే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చింది అనుకో ఆటో వాళ్ళకి దెబ్బ, నెక్స్ట్ వచ్చింది అనుకో ఈరోజు స్కూళ్ళు ఉన్నాయన్నా, హాస్పిటల్ ఉన్నాయన్నా, ఇవన్నీ ఉన్నాయన్నా సరే ప్రతి ఊళ్ళు బయటకు కూర్చున్నా సరే జగన్ కూడా మామూలుగా వచ్చారు. జగన్ గారి పరిపాలన బాగా ఉంది. జగన్ వస్తే చాలా మంచిది. జగన్ వస్తే మళ్ళీ జనాలు అందరమే బాగుపడతాం. నమస్కారం సార్, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? సూపర్, చూడక్కర్లేదు. ఏమేమి బాగున్నాయి అంటారు? అన్నీ బాగున్నాయండి. అది పెట్టిన పథకాలన్నీ బాగున్నాయి. మీకేమైనా వస్తాయా సార్ పథకాలు? నా పిల్లలు ఇద్దరిని ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికా పంపించాడు. అలాంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూడా ఆయనే సీఎం. సార్ ఇప్పుడు ఇప్పుడు గాజువాకలో ఎవరెవరు పోటీ చేస్తారు? పల్లాసీను అమర్నాథ్. ఓకే సార్, ఇప్పుడు అమర్నాథ్ గారికి ఎలా ఉంటుంది అంటారు ఇక్కడ గాజువాకలో? సక్సెస్ఫుల్ అంటే పోటీ ఉంటుంది, కానీ వీడిని మాత్రం అమర్నాథ్ పోటీ ఉంటుంది. పల్లాసీని తక్కువ అంచనా వేయడానికి లేదు, ఆయన మంచి లీడర్. కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇదనమాట, క్యాండిడేట్ ఎవరైనా కాదు, అక్కడ జగన్నే చూస్తారు. అది ఓకే సార్, గాజువాకలో అమర్నాథ్ గారిని పెట్టడం ఎలా ఉంటుంది అంటారు వైసీపీ పార్టీ? అది వాళ్ళ తండ్రి కాంచి గాజువాకలే ఆయన పెద్ద పేరు. గుడివాడ గురునాథ్ అంటే మంచి పేరు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది పరిపాలన. వస్తున్నాయి పథకాలు? పథకాలు వస్తున్నాయి, ఆటో డబ్బులు వస్తున్నాయి, డ్వాక్రా డబ్బులు వచ్చాయి, పిల్లలకి ఫీజు కొంత వచ్చింది, రైతు భరోసా వస్తుంది. సార్ ఇప్పుడు గాజువాకలో వైసీపీ తరఫున ఏర్పాటు చేస్తున్నారు, టీడీపీ తరఫున ఏర్పాటు చేస్తారు? టీడీపీ పల్లా వైసీపీలో ఆయన కాల మన గుడివాడ అమర్నాథ్. అమర్నాథ్. సార్ గుడివాడ అమర్నాథ్ గారు వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు, ఎలా ఉండదు? అది జనాల ఎవరు దీన్ని బట్టి ఉంటుంది. అంటే గాజువాకలో ఎవరు చేస్తారు అనుకో? వీళ్ళు వెళ్తాం ఇలా అంతా వాళ్ళు వెళ్తాం అలా అంటాను, జనాలు దీన్ని బట్టి ఉండదు. ఓకే, మీ అభిప్రాయం ఎవరు చేస్తే బాగుంటుంది? జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటాను. ఇక్కడ మా ఎక్కడైనా మరి జగన్ వస్తే సెంటర్లో జగన్ రావాలి, ఎవరు ఎక్కడ వచ్చినా సరే. గుడివాడ అమర్నాథ్ గారు తిరుగుతున్నారు ఎలా? ఆయన తిరుగుతున్నారులే, కాకపోతే పల్లాసీని అంతకుముందు చేశాడు కాబట్టి కొంచెం వ్యక్తిగతంగా మంచోడని అనుకుంటున్నారు. ఆయన మంచోడు, ఆ నాన్నగారు చేసిన దాన్ని బట్టి ఆయనకి అయితే రావచ్చు. ఆ నాన్నగారు కూడా మంచి అయింది కదా. ఎవరు? వినోద్ అమర్నాథ్ నాన్నగారు అంతా చేసి ఆయన మంచిది కాబట్టి బాగానే ఉంటుంది. పరిపాలన సూపర్ బాగుంది. మీకు పథకాలు వస్తాయా? నాకు పథకాలు అంటే ఏమి రాలేదు, పిల్లలకి మాత్రము ఇది పిల్లలకి మా పాప డిగ్రీ చదువుతుంది, వస్తున్నాయి అవే పథకాలు. పీజీ రెవెన్యూ మీద వస్తుంది. అంటే గాజువాకలో వైసీపీ తరఫున ఏర్పాటు చేస్తారు, టీడీపీ తరఫున ఏర్పాటు చేస్తారు? వైసీపీ తరఫున గుడివార అమర్నాథ్ గారు ఫోన్ చేస్తున్నారు, పల్లా సీన్ గారు ఏమొచ్చి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం? ఎవరు గెలిచే అవకాశం ఉందంటే చెప్పలేము ఎవరు గెలుస్తాం అనేది. అంటే మీ అభిప్రాయం ఎవరు గెలిస్తే బాగుంది అనుకుంటున్నారు ఇక్కడ? ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటే మరి వైసీపీ వస్తే మంచిది. పథకాలు అయినా ఏవైనా మళ్ళీ అందరికీ అందుబాటులో రావాలంటే మంచిది. ఎవరు ఇక్కడ ఎవరు పోటీ చేస్తారు? అమర్నాథ్ గారు. నాన్నగారు కూడా ఇక్కడ గెలిచారు. నాన్నగారు గురువు అతను కూడా గెలిచారు, అతని పరిపాలన కూడా బాగా చేశారు. అతను గుడివాడ అమర్నాథ్ గారు అనకాపల్లిలో ఎమ్మెల్యే గెలిచారు.
మళ్ళీ ఇక్కడికి ఇచ్చారు ఇప్పుడు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుందన్న. మీకేం వచ్చింది అన్న సిటీలో ఏం చేయడానికి, డెవలప్ చేయడానికి ఒక జాబ్స్ తప్పించి ఇంకేం లేదనిపిస్తుంది అన్న. అండ్ రైతులకి అలాగే చిన్నపిల్లల స్కూల్స్ కానీ అన్నీ చాలా బాగా డెవలప్ చేశారు అన్న. మళ్ళీ స్కాలర్షిప్స్ అంటూ చాలా ప్రజలు చాలా బాగా సపోర్ట్ చేశారు. గ్రామ వాలంటీర్స్ అదొకటి ఉంది కదా, వాలంటీర్స్, అది కూడా చాలా బాగుంది. ఒకప్పుడు పల్లెటూరులో అలా ఏంటంటే చెట్ల కిందకి వెళ్ళిపోయి అలా వెయిట్ చేసి తీసుకునేవాళ్ళు, బట్ ఇప్పుడు చాలా బాగుంది. వాళ్ళే ఇంటికి వచ్చి ఇవ్వడం అలాంటిది, ఆ హెల్పింగ్ నేచర్ బాగా జరుగుతుంది అంతా అక్కడ. సీఎం ఎవరైతే బాగున్నా? జగనే, ఆల్వేస్ జగన్, వైఎస్ఆర్సీపీ. ఓకే. గాజువాకలో కూడా మాక్సిమం ఎమ్మెల్యే జగనే అయ్యి ఉండాలనుకుంటున్నాను. అమర్నాథే అయ్యి ఉండాలనుకుంటున్నాను. గాజువాకలో వైసీపీ తరఫున ఏర్పాటు చేస్తున్నారు, టీడీపీ తరఫున ఏర్పాటు చేస్తున్నారు. గుడివాడ అమర్నాథ్ గారు పోటీ చేస్తున్నారు, మంత్రి గారు వైసీపీ తరఫున. పల్లా శ్రీనివాస్ గారు. సార్ ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు ఎలా ఉంటుంది, పల్లా శ్రీనివాస్ గారు ఎలా ఉంటుంది సార్? అమర్నాథ్ గారికి బాగుంటుంది, అమర్నాథ్ గారికి బాగుంటుంది. ఓకే. అమర్నాథ్ గారు ఎందుకు తెలుస్తారనుకుంటున్నారు? పల్లా శ్రీని గారు ఏం చేయలేదు కాబట్టి. గతంలో ఏం చేయలేదు, చెరువులు అమ్ముకోవడం తప్ప ఏం చేయలేదు కదా. మట్టి అమ్ముకున్నారు, జన్మభూమి కమిటీలకి దోచుకోవడానికి అవకాశం ఇచ్చారు తప్ప ఎవరికి ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారికి ఎలా ఉంటుంది? బాగుంటుంది సార్. ఆయన ఐటీ శాఖ మంత్రి కూడా చేశారు. సార్ ఇప్పుడు గాజువాకలో ఆయన పోటీ చేస్తున్నాడు, రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ గెలిచే అవకాశం? అదే గెలుస్తారని చెప్తున్నా. గెలుస్తారు. పల్లా శ్రీని గారి మీదైనా కనీసం 5,000 మెజార్టీతోనైనా గెలుస్తారు. సార్ గాజువాక గుడివాడ అమర్నాథ్ గారు ఎందుకు కావాలంటే ఏం చెప్తారు? స్థానికుడు ఫస్ట్ వాళ్ళ నాన్నగారు గాజువాక పెందుర్తి కాన్స్టిట్యున్సీగా ఉండేది. అప్పుడు వాళ్ళ నాన్నగారు మంత్రిగా పనిచేసేటప్పుడు ఇదంతా పెందుర్తి కాన్స్టిట్యున్సీ. వాళ్ళ నాన్నగారు గాజువాకలో మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్డు మార్గం కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఏదైనా గ్రామానికి కావాల్సిన సౌకర్యాలు ఏవైనా ఆయన తండ్రే చేశాడు. దానితోడు ఆయన స్థానికంగా ఇక్కడ ఉన్నాడు కాబట్టి భవిష్యత్తులో కూడా మంత్రి అయ్యే అవకాశం ఉంది. గాజువాకను మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఆయనే కావాలనుకుంటున్నాం. సార్ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి బాగానే ఉందన్న. మీకేమైనా పథకాలు వచ్చింది? మాకంటే అలాగే మా చెల్లెలకి వచ్చాయి, బాగానే ఉంది. గతంలో ఎలా ఉండేది అంటారు, ఇప్పుడు ఎలా ఉంటుంది? పర్వాలేదన్న, అప్పటికిప్పుడు కొద్దిగా డిఫరెన్స్ వచ్చింది, బాగానే ఉంది. సార్ ఇక్కడ గాజువాక వైసీపీ తరఫున ఏర్పాటు చేస్తున్నారు, టీడీపీ తరఫున ఏర్పాటు చేస్తున్నారు. గాజువాక వైసీపీ తరఫున అయితే గుడివాడ అమర్నాథ్ గారు చేస్తున్నారండి. టీడీపీ నుంచి అయితే పల్లా శ్రీని గారు చేస్తున్నారు. సార్ గుడివాడ అమర్నాథ్ గారికి గాజువాకలో ఎలా ఉంటుంది అంటారు? బాగానే ఉంది. ఓకే. అమర్నాథ్ గారే వస్తారు. అమర్నాథ్ గారు. ఓకే. అమర్నాథ్ గారే గాజువాకలో ఎందుకు కావాలంటే ఏం చెప్తారు? ఆయన చేసే పనులు బట్టి, మంచితనం బట్టి ఆయన బాగుంటుంది, ఆయన వస్తే. ఏమైనా పనులు చేశారు నాన్నగారు? అంటే అప్పట్లో గతంలో నాన్నగారు అయితే మిందికి చాలా గ్రామానికి బాగా పనిచేశారు. ఎక్కడ పడితే అక్కడ కమ్యూనిటీ హాల్ కట్టించడం కానీ, లేకపోతే పేద పిల్లలకి సాయం చేయడం కానీ అలాంటి విషయాలు బాగా చేశారు గున్నదరావు గారు. ఇప్పుడు ఆయన కూడా అమర్నాథ్ గారు కూడా అనకాపల్లి ముందుగా చూసుకుంటే అనకాపల్లిలో ఆయన బాగా చేసి అభివృద్ధి చేశారు. ఇప్పుడు మన గాజువాక నియోజకవర్గానికి ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, ఆనందంగా ఉంది మాకు. అదే. గెలుస్తారన్న. ఎవరైనా చెప్పలేం కానీ అమర్ గారి మట్టుకు వస్తారు కన్ఫర్మ్గా. సార్ ఒక్క మాటలో గాజువాకలో అమర్నాథ్ గారు ఎందుకు కావాలండి? ఎందుకు కావాలంటే చెప్పలేం అన్న, అమరాన్ని అయితే మాకు కావాలి. వైసీపీ తరఫున గుడివాడ అమర్నాథ్ గారు పోటీ చేస్తారు, ఎలా ఉంటుందమ్మా? వాళ్ళ పరిపాలన బాగుంది, వాళ్ళకి ఓటు వేయడమే నాకు తెలుసు, ఇంకా అదొకటే. ఈసారి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు గాజువాకలో? ఎవరి పరిపాలన బాగుంటే వాళ్ళకి వేద్దామని అనుకుంటున్నాం. ప్రభుత్వం జగన్ గారు. జగన్ గారి పరిపాలన బాగానే ఉంది కదా ప్రస్తుతానికి. అందువల్ల మరి అన్ని పిల్లలకి చదువులకి ఏటి ఇబ్బంది లేకుండా చేశారు. మరి కొత్తగా ఇచ్చారు కదా, మరి బాగా చేస్తారు అనుకుంటున్నాం. గెలిపిస్తాం, కంపల్సరీ గెలిపిస్తాం. వైఎస్ రాజశేఖర రెడ్డి తరపున. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన సూపర్. ఆయన పరిపాలన పర్లేదు. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో అంటే గతంకే మామూలు, గతం అయిపోయింది కదా తమ్ముడు. ఇప్పుడు గాజువాకలో వైసీపీ తరపున గుడివాడ అమర్నాథ్ గారు, టీడీపీ తరపున పల్లా శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరికి గెలిచే అవకాశం ఉంది అంటారు? టఫ్ ఫైట్ ఉంటుంది తమ్ముడు. లాస్ట్ మినిట్ వరకు అది కొంచెం టఫ్. ఈయన వేరే వాడైతే సీన్గా ఈజీగా గెలిచిన
ఎందుకంటే కొన్ని దీని మీద దాని మీద ఎందుకంటే ఇక్కడ అక్కి కాపులు ఎక్కువ, ఇద్దరు లోకలే. దాని మీద కొంచెం ఎడ్జ్ ఎవరికి ఉంది అనేది మరి తెలియదు. ముందైతే వేరే వాళ్ళు అనుకున్నారు, వాళ్ళదైతే శ్రీనుడికి వెళ్ళిపోను. ఇప్పుడు శ్రీను కూడా అంత ఈజీ కాదు. ఇప్పుడు ఈయన పోటీ చేస్తున్నాడు కదా గుడివాడ అమర్నాథ్ గారు. మరి అమర్ రావడం వల్లే గట్టిగా ఉంటుంది ఫైట్. ఎలా ఉంటుంది అంటారు ఆయనకి ఇప్పుడు? ఆయన పర్వాలేదు. ఆయన వ్యక్తిగతంగా ఎలా ఉంటారు సార్ ఆయన గుడివాడ అమర్నాథ్? వ్యక్తిగతంగా పర్వాలేదు. వచ్చాను చూసాను, తెలిసింది కదా మొదటి నుంచి. వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడ చేశారు, వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు చేశారు. గుడివాడ అప్పనని ఆయన చేశారు. తర్వాత వాళ్ళ నాన్నగారు. ఈయన మొన్నటి వరకు అనకాపల్లి అని చెప్పాడు. క్యాండిడేట్ సరైన క్యాండిడేట్ లేక నాగిరెడ్డి గారు పెద్దోడు అయిపోయాడు, వయసులో పెద్దోడు అయిపోయాడు. పెద్ద ఆయన వాళ్ళు ఇంకా పిల్లలు పెద్ద తిరగలేదు. వ్యక్తిగతంగా పర్వాలేదు వాళ్ళు, కానీ జనాలు పట్టించుకోలేదు ఈ 5 ఏళ్ళను. దాని మీద అధికారం టికెట్ ఇవ్వలేదు. సరివేలు ఓడిపోతారని తెలుసు. ఇప్పుడు ఈయన గుడివాడ అమర్నాథ్ పర్లేదు, చెప్తాను కదా. అమర్నాథ్ గట్టి ఫైట్ ఉంటుంది. లాస్ట్ మినిట్ వరకు చెప్పలేమమ్మా. జగన్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? జగన్ గారి పరిపాలన చాలా బాగుందమ్మా. ఎందుకంటే స్కూల్స్ కానీ తర్వాత హెల్త్ అవన్నీ చాలా బాగా చేస్తున్నారు. అంటే డబ్బు ఉన్నోళ్ళు వీళ్ళకన్నా పేదోళ్ళకైతే చాలా పర్ఫెక్ట్గా ఉంది పరిపాలన. అంటే గతంలో చూస్తుంటారు, ఇప్పుడు చూస్తుంటారు, అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా? అప్పుడు అసలు నార్మల్గా ఏదో ఉండేదంటే ఉండేది. ఇప్పుడు మాత్రం చూసే ఉంటారు మీరు కూడా, స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి కదా. అందరూ చూస్తున్నారు, చెప్తారు కూడా. ఓకే సార్, గాజువాకలో వైసీపీ తరఫున ఇప్పుడు ఎవరు పోటీ చేస్తున్నారు? గుడివాడ అమర్నాథ్ గారండి. సార్ ఇప్పుడు ఎలా ఉంటుంది సార్ ఆయనకి ఇక్కడ గాజువాకలో? అంటే వైసీపీ బాగుంది కాబట్టి వైసీపీని బట్టి గాజువాకలో విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫైట్ ఉంటుంది, కాకపోతే కొంచెం వైసీపీ దీని మీద వెళ్ళాలి. కానీ అమర్ గారు కూడా అనకాపల్లి చేసి వచ్చారు కదా, అతను కూడా ఇక్కడ లోకలే. వీళ్ళందరూ సపోర్ట్ తీసుకొని కష్టపడితే కంపల్సరీ వైసీపీ గాజువాక నుంచి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఐటీ శాఖ మంత్రిగా చేస్తుంటాడు. ఇప్పుడు మన ఆయన గురించి ఎలాంటి ఇక్కడ మంచి పేరు ఉందా సార్ ఆయన? అంటే అమర్నాథ్ గారిది గాజువాకే, మిందిలో ఉండి ఇక్కడ లోకల్, బయట వ్యక్తి ఏమైనా అనకాపల్లిలో చేశారు అంతే. ఇప్పుడు అతనికైతే మిందిలో వాళ్ళ నాన్నగారికి మంచి పేరు ఉంది. అతను కూడా ఇదే మనకి ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం రావడం ఇక్కడ గాజువాక్కి బాగానే ఉంటుంది. అంటే గతంలో కూడా వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు కూడా ఇప్పుడు గాజువాక ఉమ్మడి దీంట్లో చేసేవారు పెందుర్తి. ఇప్పుడు గాజువాక సెపరేట్ అయిన తర్వాత అమర్ గారు ఫస్ట్ టైం రావడం. సార్ 2024 వైసీపీ తరఫున గాజువాకలో అమర్నాథ్ గారు పోటీ చేస్తున్నారు, ఎలా ఉంటుంది అంటారు? బాగానే ఉంటుంది, గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. గెలుస్తారు కంపల్సరీ. వైసీపీ తరఫున వైసీపీ గవర్నమెంట్ వస్తుంది, వైసీపీ మంచి పనులు. అదే ఎప్పుడైతే మన ముందున్న ఎమ్మెల్యే గారు వాళ్ళు కూడా తిప్పల నాగిరెడ్డి గారు మంచి పనులు చేశారు. చాలా సమస్యలన్నీ క్లియర్ చేశారు, రోడ్స్ ఇవన్నీ. దానివల్ల మైలేజ్ అది బాగానే ఉంది, చేస్తారు, గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. సార్ ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నారు, ఎవరికి లాభం ఉంటుంది, ఎవరికి నష్టం ఉంటుంది? అంటే టీడీపీ, జనసేన వీళ్ళు కలిసి వస్తున్నారు అంటే ఇప్పుడు మాకు లోకల్గా చూసుకుంటే స్టీల్ ప్లాంట్ ఇదేది ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం బీజేపీ సేల్ చేసింది. తర్వాత జగన్ గారు దానికోసం నిలబడ్డారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మరి వాళ్ళు కలిసి వస్తున్నారంటే వాళ్ళు నమ్ముతారా నమ్మరా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి, మనం కాదు. గాజువాకలో వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు, టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి ఈ పల్ల శ్రీనివాసరావు, తర్వాత ఏమో మింది గురువాడ అమర్నాథ్. ఎలా ఉంది సార్ గురువాడ అమర్నాథ్? అని బాగానే ఉంది. ఎంత మా క్లోజు ఆయన మాకు గెలుస్తారంటారా? గురువాడ అమర్నాథ్ ఎంపీ మాకు క్లోజు. ఎందుకంటే ఆ నాన్న మా దగ్గర వచ్చేవారు షాప్ దగ్గర. ఇప్పుడు ఆడు వెంకట్రావు ఉన్నాడు, ఆడు బామర్ది, ఆయన మా ఫ్రెండ్. అది ఎప్పుడు మేము వచ్చి 40 సంవత్సరం అయిపోయింది. ఆ డాడీ పరిపాలన చేసేవారు, అప్పుడు మంచి గుడ్ విల్ ఉండేది. వాళ్ళ కార్ అన్నీ రిపేర్ చేసేవాను. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? అదే వైసీపీకి గెలిచే అవకాశం ఉంది. ఆయనే
జగనే ఓల్డ్ మనిషే కదా, ముందు అంకాపల్లిలు గెలిచారు కదా, మరి అక్కడ ఎందుకు గెలడు? సార్ వైసీపీ తరఫున ఎవరు పోటీ చేస్తున్నారు? ఎక్కడ ఇక్కడ గురువా అమర్నాథ్ ఆయనకి బాగానే ఉంటుంది సార్. వాళ్ళ నాన్నగారు కూడా అతను ఎమ్మెల్యేగా చేసి గురునాథరావు గారు అతను నెగ్గాడే. ఇప్పుడు ఈయనకి ఎలా ఉంటుంది అంటారు? బాగానే ఉంటుంది, గెలిచే అవకాశం గెలుస్తారు గ్యారంటీ. ఎవరు? అమర్నాథ్ గెలుస్తారు. సార్ వైసీపీ ఇప్పుడు ఒంటరిగా వెళ్తుంది, జనసేన టీడీపీ బీజేపీ కలిసి వస్తుంది. ఎవరికి నష్టం ఉంటుంది, ఎవరికి లాభం ఉంటుంది సార్? ఇప్పుడు బీజేపీ కలిసినా ఉపయోగం ఏమి ఉండదు. బీజేపీకి ఇక్కడ మనకి ఆంధ్రాలో కాంగ్రెస్కి బీజేపీకి ఏం ఓట్లు ఉండవు కదా, దానివల్ల ఏమో. సార్ గతంలో స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసింది బీజేపీ అని చెప్పి వార్తలు వచ్చి కూడా చూశారు. ఇప్పుడు బీజేపీతో కలవడం వల్ల ఇప్పుడు ఎంతవరకు నష్టం? అది ఎవరు అడగడం లేదు కదా. అప్పుడు జగన్ అసెంబ్లీలో తీర్మానం చేశారు, అయినా వాళ్ళు పట్టించుకోలేదు. వీళ్ళు ఏదో నామకే పస్తు అంతే ఇదంతా. వైసీపీ పార్లమెంట్ ఎలా వినిపించినారు సార్? స్టీల్ ప్లాంట్ పార్లమెంట్ స్టీల్ ప్లాంట్ కోసం వినిపించినా సరే వాళ్ళు పట్టించుకోలేదు అంతే. అంటే ఆంధ్రాలో మనం ఏం చేసినా మనకు ఓట్లు రావు, ఇంకెందుకు చేయాలా, అవసరం లేదు. చేసినా ఓట్లు వేయరు, చేయకపోయినా ఓట్లు వేయరు, ఇంకందు గురించి ఇంక అలాగే ఉంచేసారు అన్నమాట. అది సార్ గతంలో ఇదే టీడీపీ వాళ్ళు బీజేపీ తిట్టడం కానీ చేశారు, అంటే స్టీల్ ప్లాంట్ విషయంలో. అవును. మరి అదే పార్టీలో కావడానికి ఎలా అంటే గాజువాక ప్రజలు ఎట్లా చూస్తున్నారు? చంద్రబాబు నాయుడు కేసుల గురించి గట్టా భయపడి పొత్తు పెట్టుకున్నాడు అంతే. ఓకే, ఓవరాల్గా గాజువాకలో ఎలా ఉంటుంది? ఎవరికి గెలుస్తారు? ఓవరాల్గా వైసీపీకి వెళ్తుంది. గాజువాక టోటల్గా కూడా ఒక వైసీపీ. సీఎం ఇప్పుడున్న సీట్లు గ్యారంటీగా 150 సీట్లు వస్తాయి. ఓకే, ఇక్కడ ఎమ్మెల్యే అమర్నాథ్. జగన్మోహన్ గారి పరిపాలన చాలా బాగుందండి. ఎందుకని మీకు ఏమైనా పథకాలు ఏమైనా వస్తున్నాయా? వస్తున్నాయండి మా ఇంట్లో. ఏం పథకాలు వస్తున్నాయండి? మా అమ్మగారికి చేయూత వస్తుంది, మా తమ్ముడికి ఆటో డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు మీది ఎక్కడైనా? ఎక్కడ కాదండి, అది భీమిలీగా. ఇప్పుడు 2024లో గెలుస్తారంటారా మళ్ళీ జగన్? మళ్ళీ జగన్ పక్కగా వస్తారు. అంటే 3 పార్టీలు కలిపి పొత్తులతో ఎవరు వచ్చినా జగనే వస్తారండి, పక్కగా జగనే గెలుస్తారు. జగనే గెలుస్తారు 100%. ఇక్కడ గాజువాక నుంచి నెక్స్ట్ వైసీపీ తరఫున పోటీ చేసేది ఎవరంటారు? ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేసేది ఎమ్మెల్యే కింద మన అమర్నాథ్ గారికి వచ్చినట్లుందన్న సీట్, ఆయన రావచ్చు మ్యాక్సిమం. ఆయన పోటీ చేస్తే ఆయన్ని గెలిపిస్తారా? గెలిపిస్తామన్న. ఇప్పుడు టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు? పల్లా శ్రీనివాసరావు గారు అనుకుంటాను. చెప్పలేం, ఇద్దరికి ఈక్వల్గా రావచ్చు రాకపోవచ్చు. మేము వేసేది మాత్రం వైసీపీకి వేస్తామన్న. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు కూడా అంతకుముందు ఇక్కడ బాగా చేశారు. బాగా చేశారన్న. ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఆ ఫ్యామిలీకి మళ్ళీ ఇక్కడ చేసే ఛాన్స్ వచ్చింది. మళ్ళీ ఈసారి ఆయన బాగా గెలిపించుకుంటారు? గెలిపిస్తామని. మీరు గాజువాకేనా? గాజువాకే. ఇక్కడ గాజువాకలో వైసీపీ తరఫున గుడివాడ అమర్నాథ్ గారికి టికెట్ ఇచ్చారు, గెలుస్తారంటారు ఆయన? ఎందుకు వెళ్ళారు? బాగా పనిచేస్తే ఎందుకు వెళ్ళారు? గెలుస్తారు. అంటే పక్క పల్లా శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు, ఇప్పుడేం గుడివాడ అమర్నాథ్ గారు వస్తారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది? చెప్పలేమండి, ఎవరు వస్తారో తెలియదు. అంటే అంతకుముందు గుడివాడ అమర్నాథ్ గారు వాళ్ళ డాడీ గుడివాడ గురునాథరావు గారు కూడా ఇక్కడ చేశారు అని విన్నాము, బాగా చేశారు, ఇక్కడ అభివృద్ధి చేశారని అన్నారు. ఎలా ఉండబోతుందని? బాగానే ఉంటుంది చేస్తే. సీఎం ఎవరు అవుతారు అనుకున్నారు 2024లో? చంద్రబాబు జగనే అవుతారు అనుకుంటున్నారు. జగన్ అవుతారు. 2024 ఇక్కడ గాజువాకలో వైసీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారు? ఎవరికి టికెట్ ఇచ్చారు అనుకుంటున్నారు? ఈయన అమర్నాథ్కి. అమర్నాథ్ గారిని గెలిపించుకుంటారా? ఇప్పుడు అంతకుముందు గుడివాడ గురునాథరావు గారు ఇక్కడ గెలిచి చేసి అభివృద్ధి చేశారు. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఇప్పుడు అదే కుటుంబానికి మళ్ళీ చాలా కాలం తర్వాత అవకాశం వచ్చింది. ఇప్పుడు ఎలా చూస్తారు దాన్ని? అంటే ఒక పక్క ఏమో పల్లా శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఒక పక్క ఏమో అమర్నాథ్ గారు ఉన్నారు. ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య పోటీ? కొంచెం అటు ఇటు గట్టిగా ఉంటుంది, ఇద్దరికి తగ్గపోరు ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు ఐటీ మినిస్టర్ గారు ఉన్నారు కదా, మళ్ళీ గెలిపించుకుంటారా అమర్నాథ్ గారిని? ఇప్పుడు 2024లో సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? అంటే జగన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు 3 పార్టీలు కలిపి పొత్తుతో చంద్రబాబు నాయుడు వస్తున్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి ఏమో సింగిల్గా వస్తున్నాడు. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు అందరూ కూడా బాధపడుతున్నారు, వీళ్ళందరూ కలిసి వస్తున్నారు. మరి సింగిల్గా వస్తున్న జగన్ గెలుస్తాడంటారా? గెలుస్తారంటే మరి గెలుస్తారు. సూపర్ కింగ్ లాగా ఉంది. ఎందుకని పథకాలు వస్తున్నాయి మీకు?
పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిది? నాకైతే బెస్ట్, ఇప్పుడు మీకు చాలా బాగుంది. పథకాలు ఏమైనా వస్తాయా? ఆటో డబ్బులు కానీ ఏమన్నా? ఆటో డబ్బులు రావట్లేదు, నాకు ఓల్డ్ ఏజ్ పెన్షన్ వస్తుంది. మరి మా అమ్మగారి వాళ్ళకి పెన్షన్ వస్తుంది. ఇక్కడ మీది లోకలేనా, గాజువాకేనా? గాజువాకేనండి. ఇప్పుడు గాజువాకలో వైఎస్ఆర్సీపీ తరఫున గుడివాడ అమర్నాథ్ గారు టికెట్ ఇచ్చారు. గెలుస్తారు ఆయన? నమ్మకం ఉంది నాకు, గెలుస్తారు. అంటే ఆయన ఇప్పుడు ఐటీ మినిస్టర్గా కూడా ఉన్నారు. మినిస్టర్గా ఉన్నారు, ఆయనలో కొంచెం మంచితనం కూడా ఉంది. ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు గారు కూడా పోటీ పడుతున్నారు కదా, వీళ్ళిద్దరు ఆయన కొంచెం మంచి ఆయన కానీ ఈయన కొంచెం పదవులు ఉన్నారు, దాని మీద కొంచెం కేడర్ ఉంది దీనికి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంచెం ప్రజల్లో అభిమానం ఉంది, ఆ విశ్వాసం మీద ఓట్లు పడవచ్చు. అంతకుముందు గుడివాడ గుణనాథరావు గారు కూడా ఎంతమంది ఇక్కడ చేశారని వాళ్ళ అబ్బాయే కదా ఆయన, ఆయన కూడా బాగానే చేశారు. అయితే వైసీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి తరఫున అమర్నాథ్ గారు బెస్ట్ క్యాండిడేట్, గెలుస్తారని నమ్మకం ఉంది ఆంధ్రప్రదేశ్ నాకు. అంటే 3 పార్టీలు కలిపి వస్తున్నాయి కదా, వాళ్ళు ఆయన ఏం చేయలేదు, వాళ్ళు గెలిచిన ఏం చేయలేరండి. ఎన్నాళ్ళు నిలబడరు, ఏదో కలగూరకంపలాగా ఉంటుంది, తర్వాత నిలబడతారు అన్నాళ్ళు వాళ్ళ కుమ్మిలాట్లు వస్తాయి. క్యాండిడేట్లు కూడా మంచి వాళ్ళు అవును కాదు ఇచ్చి మనం అనుకుంటున్నారు ఈసారి జగన్మోహన్ రెడ్డి అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఇప్పుడు మీకు పథకాలు ఏమైనా వస్తున్నాయా? పింఛని వస్తుంది. మీరు తెచ్చుకుంటున్నారా, తీసుకొచ్చేస్తున్నారా? వాళ్ళందరూ తీసుకొచ్చేస్తుంది. ఇంటికి 7:30, 8, 9 లోపల ఇస్తుంది. ఇప్పుడు 2024లో గాజువాక నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు అనుకున్నారు? గుడివాడ అమర్నాథ్ గారు టికెట్ ఇచ్చారు. ఇప్పుడు ఓ పక్క పల్లా శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఓ పక్క గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు. ఎవరిని గెలిపించుకుంటారు మీరు? అమర్నాథ్ని గెలిపించుకుంటాం. అమర్నాథ్ గారిని గెలిపించుకుంటారు. నాకు నమ్మకమే, ఎందుకంటే నాకు ఒకప్పుడు మేము చాలా పేదవాళ్ళం, ఇప్పటికీ పేదవాళ్ళమే. ఇప్పటికీ వచ్చిన జీతం అంతా వడ్డీలకు పోతుంది. నాకు 3 లక్షల అప్పు ఉంది. ఆ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పింఛనీతోటి, ఆ 3,000 పింఛనీతోటి నేను జీతంలో 4,000 రూపాయలు ఇంటి అద్దె కట్టుకొని ఆ పింఛనీతోటి నేను కాలక్షేపం చేసుకుంటున్నాను ఇంట్లో. నా పేరు నాగరత్నం, జీవీఎంసీలో పనిచేస్తాను. ఆ జీవీఎంసీలో జీతం వచ్చిందంట వెళ్ళిపోద్ది వడ్డీలకి. ఇప్పుడు నాకు అమర్నాథ్ని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. మరి 2024లో ఎవరు సీఎం అవుతారు అనుకున్నారు? జగనా, చంద్రబాబు? జగన్ బాబు అవుతారు. అంటే వీళ్ళు ముగ్గురు కలిపి వస్తున్నారు కదా, ముగ్గురు కలిపి వచ్చినా వాళ్ళు ఏమి తీసేదేం లేదు, వాళ్ళు ఏం పీక్కోలేరు. జగన్ బాబే గెలుస్తాడు. పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు? బాగున్నదండి. అంటే ఏ విధంగా మీకు పథకాలు ఏమైనా వస్తున్నాయా? వస్తున్నాయండి, అన్ని పథకాలు వస్తున్నాయి. అంటే ఇక్కడ ఇప్పుడు లోకల్లో గుడివాడ అమర్నాథ్ గారికి వైసీపీ తరఫున టికెట్ ఇచ్చారు. అవునండి. గెలిపించుకుంటారా ఆయన్ని? గెలిపిస్తామండి. అంటే ఇప్పుడు ఎందుకని అంటే ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు కదా, ఆయన పోటీ పడుతున్నారు కదా, వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటి? అదేంటంటే ఇంతకుముందు ఆయన ఐటీ మినిస్టర్గా చేశారు కదా, ఇంకా మన విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తారన్న ఒక ఆశన్ క్యాపిటల్ కూడా మన విశాఖపట్నం అనౌన్స్ చేశారు కాబట్టి ఇంకా మన వైజాగ్ బాగా డెవలప్ అవుతుందని ఇది. అంటే అంత ముందు గుడివాడ గురునాథరావు గారు కూడా ఇక్కడ చేశారు. అవును చేశారు. వాళ్ళ ఫాదరు మంచి పేరు ఉన్నది కదా, ఆయన కూడా చాలా కాలం తర్వాత ఇప్పుడు గుడివాడ ఫ్యామిలీకి ఇక్కడ అవకాశం వచ్చింది. అవును, దాన్ని ఎలా చూస్తారు? కంపల్సరిగా వినియోగించుకుంటాం. తర్వాత పార్టీ కూడా ఇక్కడ చాలా ఇది. ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆయన మంచి వ్యక్తేనండి, కాదంటలేదు, కానీ వైఎస్ఆర్ పార్టీ కంపల్సరీగా రావాలని కంపల్సరీగా వస్తుంది కూడా మా ఆశ. ఈసారి సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారేనండి. అంటే ఇప్పుడు 3 పార్టీలు కలిపి పొత్తు మీద వస్తున్నాయి కదా కూటమితో, ఎంత పొత్తు వచ్చినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 100 ఇంకా అందులో నో డౌట్ అన్న. పరిపాలన బాగుంది. మీకు పెన్షన్ వస్తుందా? ఇంటికి తీసుకొచ్చేస్తున్నారా? ఇంటికి తెల్లవారు 6 గంటలకు వచ్చేస్తాం. ఇప్పుడు మీది ఇక్కడేనా గాజువాక? ఇక్కడ హై స్కూల్ రోడ్డు. ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున గుడివాడ అమర్నాథ్ గారు టికెట్ ఇచ్చారు. గెలుస్తారంటారు ఆయన? ప్రజల ఒపీనియన్ ఏమని చెప్పడం కదా, ప్రజల తాలూకు ఒపీనియన్ ఏం చెప్పడం కాబట్టి అవలేషం ఎలా ఉంటుందో. మనం బట్టి బాగుంది, మరి పరిపాలన బాగుంది. అంటే అంత ముందు గుడివాడ గురునాథరావు గారు కూడా ఇక్కడ గెలిచి చేశారని. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఆ కుటుంబానికి మళ్ళీ అవకాశం వచ్చి అమర్నాథ్ వచ్చాడు. పోయినసారి వచ్చాడు కదండి అమర్నాథ్, పోయినసారి అమర్నాథ్ వచ్చాడు కదా, గెలిచాడే పోయినసారి. ఇప్పుడు ఈసారి మరి అమర్నాథ్ గెలిచాడు కదా, మరి తగ మళ్ళీ టికెట్ ఇస్తాను. మరి బాగుండదు, ప్రతి జనాలు ఉపయోగం మరి ఎలా ఉంటుందో ఎవడి ఉద్దేశం ఎలా తెలుసు కదా. ఇప్పుడు మటు పరిపాలన అమర్నాథ్ గారు ఐటీ మినిస్టర్గా అవును, ఐటీ మినిస్టర్గా చేస్తాను. అదే చేస్తాను.
పరిపాలన బాగుంది మరి ప్రజలకి ఓట్లే బాగుంది మరి ఇంకా అందుకని ఇంకేం చెప్పగలం రేపు భవిష్యత్తులో వస్తారా రాడా అని చెప్పేసి చెప్పలేం కదా ఎవరి ఉద్దేశం ఏంటో మరి బాగుంది మరి పరిపాలన బాగుంది ఇంకా అందుకని ఇంకేం చెప్పలేదు సీఎం ఎవరైతే అనుకున్నారు 2024? సీఎం అదే చెప్తే ప్రజల తాలూకు ఉపయోగం నీ ఉద్దేశాలు అవుతారు నా ఉద్దేశాలు నీకు తెలియదు నాది నీకు తెలియదు మనసులో ఉద్దేశాలు ఎవరు తెలియదు కదా ఇప్పుడు బాగుంది బట్టి ప్రజా పరిపాలన బాగుంది అది గాజువాకలో గుడివాడ అమర్నాథ్ గారికి వైసీపీ తరఫున టికెట్ ఇచ్చారు. ఓ పక్క పల్లా శ్రీనివాసరావు గారు టీడీపీ నుంచి ఉన్నారు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అమర్నాథ్ గెలుస్తుంది. ఇప్పుడు అమర్నాథ్ గారు ఇక్కడ వ్యక్తిగతంగా ఎలాంటి వాళ్ళు మీకు తెలుసా? చాలా మంచిది తెలుసు. తిరుగుతారు ఆయన ఇక్కడ? తిరుగుతారు, లోకల్ లేడు. ఇప్పుడు అంత ముందు గుడివాడ గురునాథరావు గారు కూడా ఇక్కడ గెలిచి చేశారని విన్నాం. అవును, ఇప్పుడు కాదు 25 20 సంవత్సరాల కిందట వాళ్ళ నాన్నగారు. ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్ళీ అదే కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. అవునమ్మా, ఈసారి నిలబెట్టుకుంటారంటారు? బంపర్ మెజార్టీ గెలుస్తారు. ఇప్పుడు టీడీపీ 3 పార్టీలతో పొత్తుతో వస్తుంది కదా, ఎందుకమ్మా ఎన్ని పొత్తులేదు? 10 పార్టీలు వచ్చి వేస్ట్. 10 పార్టీలు కలిసి వేస్ట్. నేను ఒక్కడే కదా, వాళ్ళు 10 మందిగా ఎంత వచ్చినా వేస్ట్. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వస్తున్నాడు, వాళ్ళే 3 పార్టీలు వస్తున్నాయి కదా. అవునమ్మా, 3 కాదు 30 పార్టీలు వచ్చినా వేస్ట్ అని చెప్తాను కదా. ఎవరైనా అంతే, జగన్మోహన్ పథకాల వల్ల కంపల్సరీ ఓటేస్తాం. ఇంకా ప్రతి ఇంటికి ఒక పథకం మంది వస్తుంది కదా, ఎప్పుడు లేదు కదా. ఇప్పుడు ఎందుకని గుడివాడ అమర్నాథ్ గారు గెలుస్తున్నారంటారు? లోకల్ లీడర్ మంచి అయినా, ఆ నాన్నగారు వ్యక్తిగతంగా మంచి అయినా, ప్లస్ వైఎస్ఆర్ సిపి గారు గెలుస్తారు. 2024 సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకంటే మీకు పథకాలు ఏమైనా వస్తున్నాయా? మా ఇంటికి వస్తుంది పథకాలు వస్తుంది. మా మిస్సెస్కి 18,500 అంటే మాకు మా పాపకాలకు మా మనవాళ్ళకి వస్తున్నాయి. అన్నీ బాగుంటాయి. ఇప్పుడు లోకల్గా ఇక్కడ వైసీపీ తరఫున గుడివాడ అమర్నాథ్ గారికి టికెట్ ఇచ్చారు. అవునండి. ఎలా ఉండబోతుంది? పర్వాలేదండి, గెలిపించుకుంటారా? గ్యారెంటీగా. ఆయన జగన్మోహన్ రెడ్డి అండి, మేము మాకు ఆయన తప్ప మాకు ఎవరు లేదు. నెంబర్ 1 అండి ఆయన, ఇంకా తిరగలేదండి బాబు. అంత ముందు గుడివాడ గురునాథరావు గారు ఇక్కడ గెలిచి ఇక్కడ అభివృద్ధి చేశారు, బాగా చేశారని చెప్పి ప్రజలు అంటారు. ఆ రోజు ఆ ర్యాంక్ వేరండి ఆయనదే. ఇప్పుడు అదే మళ్ళీ అదే కుటుంబానికి చాలా కాలం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. ఎలా ఉంటుంది అంటారు ఈసారి? సూపర్ అండి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చినా బంగారం అండి, అది మామూలుగా ఉండదు సార్. రెపరెపలు ఆడుతూ చూడండి మళ్ళీ మీరే. అంటే కూటమితో ఇప్పుడు పల్లా ఎన్ని కూటములు వచ్చి ఏం చేసి ఏం అవ్వదండి. వీళ్ళందరూ వేస్ట్. చూడండి దులిపేస్తారు అంతనా, మళ్ళీ పాతదే. ఇంకా అందరూ చూడవసరం లేదండి, ఇంకేం చూడవసరం లేదు సార్. ఏంటి ప్రతి కుటుంబంలో కూడా అందిన డబ్బులండి. ఎవరు మర్చిపోతారు సార్? పేదరికం ఏ ఇంట్లో లేదు. ప్రతి ఇంట్లో కూడా తిన్నామని పేరు తప్ప ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నారండి. అటువంటి కష్టకాలంలో కూడా మన కరోనా టైంలో కూడా అందించారండి పేదలకి. అసమస్య ఏంటండి ఆయనేనండి, ఆయనకి హ్యాట్సాప్ అండి. ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు గురించి ఏం చెప్తారు? ఏమండి, ఎవరి ఒపీనియన్ ఒకరికి ఉంటుంది. దాన్ని నా ఒపీనియన్ నాది, ఇది ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఉంటుంది. మన దానికి ఎవరేం చెప్పలేదు. అంటే ఇప్పుడు 3 పార్టీలు కలిపి వస్తాయి. ఎన్ని పార్టీలు వచ్చాయి ఉండలేదు సార్, ఇవన్నీ నిలబడలేవండి. కష్టం. ఇప్పుడున్న ఆయన ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేలు చూసి కాదండి, ఆయన చూసి వేస్తారండి ఓటు. ఇది పక్క సార్. జగనే సీఎం అవుతాడు అంటారు? పక్క చూడండి మీరే, పక్క చూడవసరం లేదు. నో డౌట్. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందన్న? బాగానే ఉంది. పథకాలు వస్తున్నాయా మీకు? వస్తున్నాయి. ఏం పథకాలు వస్తున్నాయి? అమ్మఒడి వస్తుంది చిన్నపిల్లలది. 45 years దాటాక మమ్మీది వస్తుంది. హౌస్ వచ్చింది. ఇంకా అంటే అదే ప్రజెంట్కి ఆరోగ్యశ్రీ ఒకటి. ఇప్పుడు గాజువాకలో 2024లో ఎమ్మెల్యేకి ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా వైసీపీ తరఫున నుంచి మీకు? ఇంకా అది అనౌన్స్ అవ్వట్లేదు కదా, అటు ఇటుగా ఉంది. ముందు చందు అన్నారు, తర్వాత ఇంకొకరి పేరు చెప్పారు. అంటే గుడివాడ అమర్నాథ్ గారు అంటారు. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు పోటీ చేస్తే గెలిపించుకుంటారా ఆయన మీరు? పక్కా గెలిపించుకోవచ్చు, ఎందుకంటే జగన్ బట్టి గెలిపించుకుంటాం. అంటే గుడివాడ గురునాథరావు గారు కూడా అంత ముందు చేశారు, ఇక్కడ చేసి మంచి పనులు చేసి అభివృద్ధి చేశారు. ఇప్పుడు అదే కుటుంబానికి చాలా కాలం తర్వాత అదే కుటుంబానికి ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు ఒక పక్క పల్లా శ్రీనివాసరావు ఉన్నారు, ఒక పక్క గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరిలో మధ్య టఫ్ ఫైట్ ఎలా ఉంటుంది? గట్టిగానే ఉంటుంది, ఎందుకంటే పల్లా శ్రీనివాస్ గారు కూడా బాగానే చేశారు. కానీ అక్కడ తెలుగుదేశం వీక్ అవడం వల్ల ఇక్కడ జగన్ స్ట్రాంగ్ అవడం వల్ల కొంచెం డిఫరెన్స్. కానీ ఇక్కడైతే కొంచెం టఫ్ అయినా ఉంటుంది. కానీ జగన్ తరపున చూసుకుంటే జగనే వినే అవకాశమే ఉంది. ఇక్కడ పథకాలు బట్టి అన్నిటి బట్టి ఇక్కడ జగనే వీలైనంత వరకు మెజారిటీ అయితే జగన్ ఉంది.
ఇప్పుడు 3 పార్టీలు కలిపి ఒక పక్క వస్తున్నాయి, టీడీపీ, జనసేన, బీజేపీ. జగన్ కూడా ఒక పక్క వస్తున్నాడు. 2024లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? 100% జగనే, 100%. ఎందుకంటే అది రియల్గా చెప్పగలం. ఎందుకంటే ఆల్రెడీ ఇన్ని పథకాలు అన్నీ జగన్ వేస్తేనే. రెండోది ఏంటంటే అతనే చెప్పారు కదా, మీకు నా పథకాలు అందితేనే ఓటేయండి అనేసి. అంతగా ఎవరు చెప్పలేదు కదా, ఇది రియల్గా అతను చెప్పింది. 100% గెలిచే అవకాశమే ఉంది. ముగ్గురు కాదు 30 మంది వచ్చినా సరే ఒక్కడే జగన్. అందరం మేము తోడుంటాం, అది 100% గ్యారంటీ. నాకైతే బాగానే ఉంది. ఎందుకంటే అతను వచ్చిన తర్వాతే నాకు పెన్షన్ వచ్చింది. ఇంటి తాలూకు అదే హామీ పత్రం కూడా ఇచ్చారు, పెన్షన్ వస్తుంది. మా ఆవిడకి చెయ్యొద్ద పథకం వస్తుంది. మరి తక్కిన మరి విషయాల్లో ఈ హెల్త్ దీన్ని మరి చూడక్కర్లే. 3-4 సంవత్సరాలు అయింది మాకు హెల్త్ కూడా ఇక్కడికి కేజీహెచ్ వ్యాన్ వస్తుంది అతని ద్వారా. అది మేము సచివాలయంకి వెళ్తే మాకు 3-4 సంవత్సరాలు అయింది, మందులు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు గుడ్గా ఉంది, నాకు నచ్చింది. ఇప్పుడు ఇక్కడ వైసీపీ తరఫున గుడివాడ అమర్నాథ్ గారికి టికెట్ ఇచ్చారు కదా, గెలుస్తారంటారు ఆయన? ఎందుకు గెలరండి? ఇప్పుడు మేము 10 రూపాయలు ఒకళ్ళ వాళ్ళు పొందామంటే మా విశ్వాసం చూపించుకోవాలి కదా, విశ్వాసం చూపించుకోవాలి కదండి. మరి మేము వైసీపీకే నేను వేస్తాను, మా ఆవిడ కూడా వైసీపీకే వేస్తాం. అంటే ఇప్పుడు టీడీపీ తరఫున పక్క పల్లా శ్రీనివాసరావు గారు ఉన్నారు, గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు. ఎలా ఉంటుంది ఈసారి? ఎలాగుంటుందంటే గుడివాడ అమర్నాథ్ గారు, శ్రీనివాస్ గారు ఇద్దరు సమజోడి. సార్ గెలిపించుకుంటారా గుడివాడ అమర్నాథ్ గారిని ఇక్కడ గాజువాకలో? గుడివాడ అమర్నాథ్ గారు నా ఓటు మాత్రం వైసీపీకి వేస్తారు. ఇప్పుడు సీఎంగా ఎవరు అవుతారు అనుకుంటున్నారు? సీఎంగా అయితే ఇప్పుడు టీవీ తాలూకా దీనిలోన ఈ క్యాంపులో ఈ మీటింగులు దీన్ని బట్టి చూస్తే జగన్ వచ్చినట్టుగా నా ఉద్దేశంలో కనపడుతుంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు జనసేనను మళ్ళీ బీజేపీతో వస్తున్నాడు కదా, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ ఏదో 3 పార్టీలు వస్తున్నాయి. జగన్ ఏమో ఒక్కడే వస్తున్నాడు. మరి ఎలా గెలుస్తాడు అంటారు? ఎలా గెలుస్తాడంటే మరి ఈ పథకాల వల్ల అతని వాళ్ళు ఉపకారం పొందిన వాళ్ళు వేస్తారని నా ఉద్దేశం. ఎట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన? ఎలా ఉంది? వస్తారండి, ఎవరు రారా. మా సైడ్ అయితే మాత్రం జగనే. ఎందుకని? చంద్రబాబు నాయుడు గతంలో పరిపాలన చేశాడు, ఆయన తర్వాత ఏం చేశాడు? తేడా ఉందా? తేడా బాగానే ఉంది. ఎవరు చేసినా మెయిన్ సీట్ మాత్రం జగన్దే పక్కా. మార్పులు కనపడుతున్నాయి పరిపాలనలో? మార్పులు ఏముంది, కుర్రోడు అలా ఉంటాడు. అదే ఊర్తి ఉంది, జనాలు ఉన్నాడు, పర్లేదు. నీకు కదా మళ్ళీ దీన్ని కోరుకోరు కదా. అప్పుడే 23 సీట్లు వచ్చినాయి. ఇక్కడ ఎవరు వచ్చినా మనకు అనవసరం, వ్యక్తిని పట్టి కొడతారు. నేను మన వ్యక్తిని మన ఏరియాలో మనం నెగ్గించుకుందాం అన్న టైప్లో చూడతారు తప్ప మెయిన్ వ్యక్తి ఆయనదే సీటు. 3 పార్టీలు కలుస్తున్నాయి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. రికార్డు కొట్టలేరండి, ఎన్ని పార్టీలు కొట్టినాయి. సింగిల్ అయిపోయాడు, ఒంటరి అయిపోయాడు అని ఏమైనా జనాలకు తెలియదు? భయం ఏముందండి, జైల్లో ఉన్నప్పుడే వచ్చాడు. 70 సీట్లు మెజార్టీ వచ్చేది రాకుండా. ఎమ్మెల్యే అభ్యర్థులు మార్చడం కరెక్టే అంటారా? నిర్ణయం మంచిదే అండి. ఎట్లా ఉంది ఈయన జనాల్లోకి వచ్చి ఓట్లు అడుగుతుంటే, ప్రచారం నిర్వహిస్తుంటే జగన్మోహన్ రెడ్డి? మామూలు తెలియదు ఏముందండి, ఎవరి దారిలో చుట్టూ చెప్పుకుంటారో ఆ టైం గుర్తుపడతారు. మామూలు నువ్వు దొరికేస్తున్నావు, నువ్వు చెప్పమంటే చెప్పలేరు కదా. వస్తాడు, గుద్దిపోతాడు, వెళ్ళిపోతాడు. మామూలు నేను కామన్. వైసీపీ పార్టీ విజయం అంటారు అయితే? లేదు, సీటు మేము మాత్రం అర్థం అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఎవరు వేసుకున్నా మన పార్టీ అంటే మనం ఇక్కడ మన ఈ లోకల్లో గుర్తుకుంటారు అంతే. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ముఖ్యమంత్రికి 5 ఏళ్ళు ఎలా చేశారు? బాగా చేశాడండి, లేని వాళ్ళు బాగా చూశాడు. ఈ మినిస్టర్లు సంపాదించారు, మినిస్టర్లు రూపాయలు లేకుండా ఈయన ఖర్చు పెట్టినాడు బయట. టీడీపీ గవర్నమెంట్ ఎమ్మెల్యేలు ఎంత సంపాదించారండి, అదే తేడా. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా చేశాడు? ఏం బాగుంది? ఈ 5 ఏళ్లలో మార్పులు ఉన్నాయి? మార్పులు చాలా ఉన్నాయి. లేని వాళ్ళు బాగుపడుతున్నారు, పేదవాళ్ళు. అంతకని ఎక్కువ కావాలండి పేదవాళ్ళకి. రాబోయే ఎలక్షన్లో 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తూ ఉంటారు. 10 పార్టీలు కలిసి వచ్చినా ఆయన కొట్టలేడు. ఇంకా జనాలు చూసారు ఎలాగొస్తున్నారు మీటింగ్లకి. వాళ్ళు తోలుకొచ్చినా రావట్లేదు, వెళ్ళిపోతున్నారు. కుర్చీ మడతేసుకుంటాం ఈ దెబ్బతో టీడీపీ గవర్నమెంట్. తోలుకు వస్తున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు మీటింగ్లు, కానీ వాళ్ళు విమర్శిస్తున్నారు మరి. ఆడవాళ్ళకి తోలుకొస్తారు, మగవాళ్ళు కట్టి మంది ఇచ్చి తోలుకొస్తారు. ఆడవాళ్ళు వచ్చి ఎగపడిపోతుంటే. మోడీ కూడా కలిసాడు కదా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి తోడుగా. ఏం బాదు, ఆడు గెలుచుకుంటే ఆడు గెలిచేస్తాడు, కానీ మోడీ గారు ఈ ఎంతమంది కలిసి వచ్చినా ఏం చేయలేరు. అది క్యాండిడేట్లు మారుస్తున్నారు కదా వైసీపీ, జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు మీరు? ఎమ్మెల్యే అభ్యర్థులు మార్చడం మంచిదే అంటారా? కొద్ది దెబ్బ. ఏం చేయనప్పుడే 151 వచ్చింది. ఇంత చేశాక 151 పోనీ ఇంక 30 తగ్గుతాయి సీట్లు మార్చినందుకు. అదే తేడా. గాజువాక నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచింది వచ్చే ఎన్నికల్లో?
జగన్ వస్తాడండి, ఖచ్చితంగా జగన్ వస్తాడు, 100% జగన్ వస్తాడు సార్. గాజువాక నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు? ఇక్కడ అమర్నాథ్ అండి, గుడివాడ అమర్నాథ్. గెలుస్తాడా? కొత్త ఆయన కదా నియోజకవర్గానికి. గెలుస్తాడండి, మంచి క్యాండిడేటే, గెలుస్తాడు సార్. వేరే నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చాడు కదా. గాజువాక నియోజకవర్గమే, వాళ్ళది సొంతూరు మిందండి. గాజువాకలో గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. అంటే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాడు కదా జగన్మోహన్ రెడ్డి, గెలిచే అవకాశం ఉందా? గెలిచే అవకాశం ఉంది సార్. అంతకుముందు తిప్పల నాగిరెడ్డి ఉన్నారు, ఇప్పుడు అమర్నాథ్ వచ్చారు. జనాలు ఓట్లు వేస్తారా? వేస్తారు సార్. గాజువాక నియోజకవర్గం. ఇక్కడ వైసీపీ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు అభ్యర్థిగా? గుడివాడ అమర్నాథ్. గుడివాడ అమర్నాథ్ గురించి ఏం తెలుసు మీకు? గుడివాడ అమర్నాథ్ మినిస్టర్గా చేశారు, అనకాపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండి మినిస్టర్గా చేశారు. అతని నియోజకవర్గం గాజువాక నియోజకవర్గం, మింది గ్రామం. వేరే నియోజకవర్గం నుంచి ఇక్కడ గాజువాక వచ్చారు అని ఏమైనా ముద్ర ఏమైనా ఉందా అమర్నాథ్ మీద? లేదు, ఎందుకంటే గాజువాక స్థానికుడు అతను మింది గ్రామం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం ఒకటి చేస్తున్నారు, ఆ నియోజకవర్గాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చారు, గాజువాక వచ్చారని. గాజువాక నియోజకవర్గం వాళ్ళ నాన్నగారు గుడివాడ గురునాథరావు గారు గాజువాక నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా పోటీ చేసి గెలిచారు. కానీ ఈ నియోజకవర్గంలో అతను స్థానికుడు. అనకాపల్లి నియోజకవర్గంలో వేరే నియోజకవర్గం వచ్చిందనేసి వాళ్ళు అనాలి, ఇక్కడ వాళ్ళు అనడం కాదు. ఇక్కడ అతను స్థానికుడే. తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు? పల్లా శ్రీనివాసరావు. ఆయన అభ్యర్థిత్వం గురించి ఏమంటారు మీరు? గుడివాడ అమర్నాథ్తో పోలిస్తే పల్లా శ్రీనివాసరావు గురించి ఏమంటారు మీరు? పల్లా శ్రీనివాసరావు, గుడివాడ అమర్నాథ్ ఇద్దరు కూడా సరైన లీడర్స్. దాంట్లోనే ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి కూడా వ్యత్యాసంలో ఏ పోటీలో కూడా ఇద్దరు సమానంగా ఉంటారు. అది అంటే నాగిరెడ్డి గారికి సీట్ ఇవ్వకపోవడం వల్ల అమర్నాథ్కి ఇచ్చారు. నాగిరెడ్డి స్థానికులే, అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే, అతను సిట్టింగ్ ఎమ్మెల్యే అనకాపల్లి. ఇక్కడ వైసీపీ పార్టీ ఏమన్నా వర్గాలుగా విరిపోయిందిగా, నాగిరెడ్డి లేకపోతే గుడివాడ అమర్నాథ్ అని? నాగిరెడ్డి, గుడివాడ అమర్నాథ్, నెక్స్ట్ ఉరుకోటి చందు, వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ గెలిపించుకోవాలనే నిర్ణయంతోనే ఉన్నారు. ముగ్గురు కలిసే ఉన్నారు. బొత్స ఝాన్సీ ఎంపీగా పోటీ చేస్తుంది. ఇక్కడ ఈ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ అంటారు. 2019లో ఎలా అయితే గెలిచింది ఇక్కడ గెలిచిద్దా? 2024లో కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుంది. పల్లా శ్రీనివాసరావు 3 పార్టీలు నిలబెట్టినటువంటి అభ్యర్థి. ఈ 3 నిలబెట్టిన కూటమి వ్యక్తి. కానీ కూటమి వ్యక్తి అయినా ఇక్కడ ఏంటంటే జనసేన అనేది కాపుల వర్గం వేరు. ఈ వర్గం వల్ల జనసేన ఓట్లు ఎవరు పడతాయనేది తెలియదు. కాపు సామాజిక వర్గం చెందినవారు గుడివాడ అమర్నాథ్, ఇతను యాదవ్ సామాజిక వర్గం చెందిన అతను ఇతను. ఆ ఓట్లు చీలికలు ఎటు వెళ్తాయో ఎవరికి తెలియదు. దానివల్ల ఏంటంటే ఎవరైతే సామాజిక వర్గం యాదవులు, ఇక్కడ కాపులు ఎక్కువ. ఈ యాదవ వర్గం ఒక పల్లా శ్రేణి చేసినా మరి కాపు వర్గం ఎవరు చేస్తుందని కూడా తెలియదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు 2019లో పోటీ చేశారు. ఈసారి ఎందుకని తప్పుకున్నారు అనుకుంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు కదా స్థానికుడికి ఎక్కడి నుండి వచ్చే వాళ్ళకి ఎలాగిస్తారు. విశాఖపట్నంలో స్థానికులకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. లోకల్ లీడర్ ఇప్పుడు ఎంపీ ఉన్నారు, ఎంపీ విజయమ్మను ఓడించలేదా స్థానికులు కాదని? అలాగే పురంధరేశ్వరిని ఓడించలేదా? స్థానికులకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు విశాఖపట్నం వాసులు. తెలుగుదేశం పార్టీ ఇదే చెప్తున్నారు, స్థానికుడు పల్లా శ్రీనివాసరావు, గుడివాడ అమర్నాథ్ వేరే నియోజకవర్గం అయినా. దానికి ఒక గట్టి ఆన్సర్ చెప్పండి మీరు. వేరే నియోజకవర్గం అతను ఉండేది మింది గ్రామం, అతను ఉండేది గాజువాక నియోజకవర్గంలో, అతను ఇల్లు ఉండేది మిందిలో. అనకాపల్లి నియోజకవర్గంలో వాళ్ళు అనాలి, కానీ గాజువాకలో ఉండి స్థానికులుగా ఉన్న వేరే నియోజకవర్గం ఎలా అంటారు? ఎలా అవుతుంది? సరే, ఇక్కడ ఈ గాజువాక నియోజకవర్గంలో కీలకమైనటువంటి స్టీల్ ప్లాంట్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? వైసీపీ పార్టీ తప్పు అంటారా, లేకపోతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి వస్తున్నాయి, వాళ్ళకి ఏమైనా మొగ్గు చూపే అవకాశం ఉందంటారా? ఈరోజు మైనస్ అవ్వడానికి కారణం బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు అయ్యేటప్పుడు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ బీజేపీ ప్రైవేటీకరణ చేస్తాను అన్నది. వాళ్ళు ఎవరు కోటేస్తారు? వైఎస్ఆర్కే వేయాలి. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారంగా అయితే వైఎస్ఆర్కే వేస్తారు. కానీ ఇప్పుడు సపోజ్ వైఎస్ఆర్కే వేసారు, టీడీపీకే వేసారు అనుకో, ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉన్నట్టే కదా ఓటేసామంటే. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఓటేసారు అంటే స్టీల్ ప్రైవేటీకరణకి మాకు ఆమోద ముద్రగా ఉన్నట్టే కదా అప్పుడు. అదే వైఎస్ఆర్కి వేస్తే ప్రైవేటీకరణ మాకు వద్దు అనే లెక్కే కదా.
ఈ గాజువాక నియోజకవర్గంలో 3 పార్టీలు కలిసి వచ్చినా కూడా వైసీపీది అంటారా? జెండా వైఎస్ఆర్సీపీ ఎగురుతుంది.